కాంగ్రెస్ రేవంత్ కాలం ఎముడవుతున్నాడు. గుంపు మేస్త్రి పాలన గుదిబండగా మారుతోంది. పేదల బతుకుల్లో చీకట్లు నింపుతున్నాడు. గూడు చెదిరిపోతోంది. గుండెలు అవిసిపోతున్నాయి. అందుకే రాక్షస రేవంత్ పాలనపై తెలంగాణ రగల్ జెండా ఎగరేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రేవంత్ పాలన చూసి జనమంతా కూడా ఏకమవుతున్నారు. అప్డేట్స్ దీనికి సంబంధించి రాష్ట్రంలో పూర్తిగా పాలనంతా కూడా అగమ్య గోచరం, అస్తవ్యస్తమైపోయింది. అస్తం గుర్తుకు ఓటేస్తే అగమ్య గోచరంగా అస్తవ్యస్త పాలన కొనసాగిస్తున్నాడు ముఖ్యమంత్రి అంటూ కూడా ఇవాళ ప్రజలంతా కూడా రోడ్లెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో జరుగుతుందంటే ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి కూడా ప్రజలంతా ఇవాళ ధర్నాలు నిరసనలతో దద్దరిల్లుతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకుంటున్నారు. ఇవాళ ఎవని పాలైందో తెలంగాణ, ఎవడేలుతున్నారో తెలంగాణ అంటూ కూడా ఇవాళ పాటలతో మళ్ళొక్కసారి ఆనాటి ఉద్యమం కాలం నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు. పూర్తిగా ఇవాళ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ఏలుబడిలో ఆగమైపోతుంది తెలంగాణ అంటూ కూడా ఇవాళ గొంతెత్తుతున్నారు అక్కా చెల్లెళ్ళంతా కూడా ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ ఏ వర్గాన్ని కదిలించినా ఏముంది ఈ తెలంగాణలో అన్నట్టు కూడా ఇవాళ మరొకసారి చర్చ జరుగుతుంది. ఆనాడు స్వరాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో పోరాట సమయంలో ఏ విధంగా అయితే ఉద్యమ బావుట ఎగరవేశారో తెలంగాణ బిడ్డలు, ఇవాళ మళ్ళొక్కసారి కూడా స్వరాష్ట్రం వచ్చినాక కూడా ఈ కాంగ్రెస్ ఏలుబడిలో ప్రతి ఒక్కరు కూడా పిడికిలి బిగించాల్సిన స్థితికి తీసుకొచ్చిర్రు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. ఇవాళ అక్కా చెల్లెళ్ళే కాదు, అన్నా తమ్ములు కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పెద్ద ఎత్తున పైకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందంటే పూర్తిగా ప్రభుత్వం అంతా కూడా ఆ పాలన గాలి కొదిలేసి గాల్లో తిరుగుతున్నారు అని చెప్పేసి కూడా ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇవాళ హైడ్రా పేరుతో చేస్తున్న విధ్వంసాన్ని ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. చిన్న పిల్లలు తింటుంటే చేతిలో ఉన్న పళ్ళాన్ని పక్కన పెట్టి గెంటుకుంటా బయటకు వచ్చి గూడును కూలగొడుతున్న స్థితి ఇవాళ హైదరాబాద్లో ఉందంటే ఆ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 6 కాలం కష్టపడితే అన్నం పండించే రైతన్నకు ఇవాళ అరిగోస తప్పట్లేదు. యూరియా విషయంలో ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకో 10 రోజులైతే వరి కోతకు వస్తుంది. అయినప్పటికీ కూడా యూరియా దొరకక రైతాంగం అంతా కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి. రోడ్డెక్కిన రైతన్నపై కర్కశంగా వ్యవహరిస్తున్న ఈ కాంగ్రెస్ రేవంత్ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహరించడం పట్ల కూడా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు రైతన్నలు. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న దమనకాండకి నిరసనగా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తే వారిపై ఇవాళ కేసులు బనాయించి 3rd డిగ్రీలు ప్రయోగిస్తున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ఏలుబడిలో కనిపిస్తుంది. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే పాలన కొనసాగించిందో ఇవాళ స్వరాష్ట్రంలో కూడా అదేవిధంగా పాలన కొనసాగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఉన్న పనులు చేయడంలో కూడా పూర్తిగా వైఫల్యం చెందింది. ఇవాళ ఈ ఏలుబడిలో ఎవరేలుతున్నారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఇవాళ రైతులు ఒకవైపు ఇవాళ మరోపైక హైడ్రాతో బెంబలెత్తిపోతుంటే బుల్డోజర్ పాలన గుర్తుకొచ్చి వాళ్ళ గుర్తుకు చేసుకొని ఏ అపరాత్రి వస్తారు, ఏ అర్ధరాత్రి వచ్చి మమ్మల్ని గెంటేస్తారో అన్న భయం గుప్పిట్లో ఇవాళ హైదరాబాద్ నగర ప్రజలు బతుకుతుంటే రేవంత్ సర్కారు మాత్రం పెద్ద పెద్ద బంగ్లాల్లో సేదా తీరుతున్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్లో పాలన చేస్తున్నారే తప్ప పేదోడికి ఉపయోగపడే పనులు చేస్తలేరని చెప్పేసి కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ అంగన్వాడీలు సైతం కదం తొక్కి వాళ్ళ రాష్ట్ర పాలన గుండెకాయన సచివాలయం వైపు వాళ్ళ పెద్ద ఎత్తున కదం తొక్కిరంటే ఇవాళ రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో ఎవరు పాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో అర్థం పడుతుంది. ఇవాళ ఒకటే చెప్తున్నారు, ఇక్కడ మన తెలంగాణలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ కష్టాలు కొని తెచ్చుకున్నట్టే కనిపిస్తోంది. అక్కడ కర్ణాటకలో కూడా చూస్తున్నాం, ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేయడం కూడా మనం చూసాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అరిచేతిలో వైకుంఠం చూపిస్తాం నిరుద్యోగులకు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదైతే ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ వచ్చి ప్రసంగాలు చేయడం, ప్రచారం చేయడం, యువతతో మమేకం కావడం, నిరుద్యోగులనే ఆసరగా చేసుకొని అధికారం కోసం తహతహలాడి అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో చూసాం. దానికి కొంత స్ఫూర్తిగా కొంత ఏదైతే తలొగ్గి ఇవాళ తెలంగాణ యువత కావచ్చు, కర్ణాటక యువత కావచ్చు, హిమాచల్ ప్రదేశం చెందిన యువత అంతా కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూల
అనుకూలంగా తిరిగి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఇవాళ వారినంతా కూడా అరిచేతిలో స్వర్గం కాదు నరకం చూపిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా నిప్పులు జరుగుతున్నారు. ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో కల్పిస్తామన్నారు. తర్వాత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున యువతకు ప్రోత్సాహాలు అందిస్తాం, పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాల్లో పెద్ద వాటా కర్ణాటక ప్రజానికానికి ఉంటుంది, కర్ణాటక యువతకు ఉంటుందని చెప్పేసి చెప్పిన మాటలు అక్షరాల అబద్ధాలు కావడంతో ఇవాళ అందరూ కూడా రోడ్డెక్కిన దుస్థితి. పెద్ద ఎత్తున నిరుద్యోగ ర్యాలీలు నిర్వహించి అక్కడ సిద్ధరామయ్య గవర్నమెంట్కి అక్కడ ఉన్న డీకే శివకుమార్కి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ఏలుతున్న ఈ 3 రాష్ట్రాల స్థితి కూడా మళ్ళీ కాంగ్రెస్ అంటే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ అనే కాడికి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఏదైతే బీజేపీకి ఒక నానుడు ఉంది బుల్డోజర్ పాలనని బీజేపీకి ఉంటే ఆ బుల్డోజర్ పాలనని ఇవాళ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొనసాగించడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కర్ణాటకలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. అక్కడ కూడా అనేక స్కాములు చేస్తున్నారు. కాంగ్రెస్ కాదు స్కామ్ గ్రేస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. సిద్ధరామయ్య పైన ఆరోపణలు, డీకే శివకుమార్ పైన ఆరోపణలు, అనేక మంది మంత్రులు ఇప్పటికీ అక్కడ విచారణలు చేసి ఆ మంత్రివర్గం నుంచి తప్పించిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ఏలుబడిలో ఎవ్వరికి కూడా మేలు జరగదనే స్థితిలో ఇవాళ కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుంది. మీరు మేము అతిథులం కాము. కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ ఆగ్రహజాలే వ్యక్తమవుతాయి తప్ప ఎవరు కూడా ప్రశాంత వాతావరణంలో బతికే పరిస్థితి ఉండదని చెప్పేసి ఇవాళ ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలనలో కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్ర రైతాంగానికి కావచ్చు, రాష్ట్ర యువతకు కావచ్చు, ఏమి చేసిన దాఖలాలు పోలే. 5 గ్యారంటీలని కర్ణాటకలో అధికారంలోకి వచ్చారు, 6 గ్యారంటీలను తెలంగాణలోకి అధికారంలోకి వచ్చారు. అక్కడ 5 గ్యారంటీలు అమలు పక్కన పెడితే 5 పైసల పని కూడా ఇవాళ ఆనాడు యువతకి ఇచ్చిన హామీలు నెరవేర్చలే, అక్కడ ఇచ్చిన ఆడబిడ్డలకు నెరవేర్చలే. ఇక్కడున్న సేమ్ 6 గ్యారంటీల్లో కూడా ఒక్క హామీ కూడా ఇవాళ నెరవేర్చని స్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనుక ఖచ్చితంగా తిరగబడుతున్నారు, మరలబడుతున్నారు. తెలంగాణ ప్రజలే కాదు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కడ ఉన్న ప్రజలను కూడా చెప్పుకోవచ్చు. ఇవాళ ఏ వర్గాన్ని చూసినా ఏ సమాజం చూసినా ఇవాళ గొంతెత్తుతూ ప్రభుత్వంపై తిరగబడి మరలబడుతూ అక్కడున్న ప్రజాప్రతినిధులను ఎక్కడి నుంచి ఎల్లగొడుతున్న తీరు ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్కు నిదర్శనం. ఇవాళ ముఖ్యమంత్రి చేసేది అన్నీ కూడా ప్రసంగాలే తప్ప పనులు కాదని మరొకసారి రుజువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అసహించుకునే స్థితికి ఇవాళ ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకొచ్చిన తీరు ఇవాళ అద్దం పడుతుంది. పూర్తిగా కాంగ్రెస్ 22 నెలల పాలనలో అస్తవ్యస్తం అగమ్య గోచరంగా తయారైపోయింది. సునీత.